ఓం నమ శివాయ. నాకు ఒక అలవాటు ఉంది. ఏం తెచ్చినా ఫస్ట్ దేవునికి పెట్టి మళ్ళీ నేను పెట్టుకునేది. ఫ్రూట్స్ అయినా పూలైనా ఏమైనా. అలాగే మా ఇంట్లో పూచిన వంటి ఆకు, గోరింటాకు మా ఇంట్లో కాచింది. ఆ ఆకుని మొదటగా వారాహి అమ్మ పాదాల దగ్గర కొంచెం అర్చనలాగా చేసుకొని 12 నామాలతో తర్వాత అయితే నేను ఆ గోరింటాకుని రుబ్బాను అనమాట. తీసుకొని రుబ్బి తర్వాత ఆ అమ్మవారికి ఒకసారి చెయ్యికి వేద్దాము అని ఇష్టమైందనమాట. వేశాను. అమ్మవారి చెయ్యి మీద వేసి తర్వాత నేను, మా అత్తయ్య, మా అమ్మ అయితే పెట్టుకున్నాము గోరింటాకు. ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే 5వ తనం నిలుస్తుందంట. అలాగే భర్తకున్న దరిద్రము పోతుంది అని అంటారు. ఇది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. మరి మీరు ఎలా పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో? అంటే ఆషాఢం ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక్కొక్కరు కామెంట్లో పెట్టచ్చు ఇంకా స్టార్ట్ కాలేదు కదా అని. నేను ముందుగానే ఇలా చేశాను. మనకందరికీ తెలిసిందే వారాహి అమ్మకి గోరింటాకు అంటే ఎంత ఇష్టము. అంటే పచ్చదనం అంటే వారాహి అమ్మకి చాలా ఇష్టము. వారాహి అమ్మ ఆ పార్వతి ప్రతిరూపం కాబట్టి అందుకే అంత ఇష్టము. మీకు తెలుసా ఈ విషయం? పార్వతి అమ్మ ప్రతిరూపం వారాహి అమ్మ అని తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నేను పెట్టుకున్నాక ఇలా వచ్చిందనమాట. గ్రీనరీగా ఉంది కదా. నేను కడిగిన తర్వాత ఇలా ఉంది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.